కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నేను మీ మాధురి. ఈ రోజు మనం గాంధీ భవన్ లో ఉన్నాము. మనతో పాటు ఉన్నారు టీపీసీసీ మీడియా కోఆర్డినేటర్ శ్రీకాంత్ యాదవ్ గారు. ఇప్పుడు వారితో మాట్లాడేద్దాం. నమస్తే సార్. సార్, అయితే ముందుగా అయితే మనము కొన్ని మాట్లాడుకోవాలి. ముఖ్యంగా నేను రాజా సింగ్ వ్యాఖ్యల గురించి అది మాట్లాడుకునే ముందు అసలు నార్మల్ గా అడుగుతున్నా, జనాలకు కూడా ఉన్న డౌట్, ఈ 6 గ్యారంటీలు అమల్లోకి వస్తాయా గ్యారంటీగా? ఇప్పుడు మేము ప్రభుత్వంలోకి వచ్చి 10 రోజులు కాలేదు. ఆల్రెడీ మేము మా సీఎం గారు 7th ఓత్ తీసుకుంటే 9th రోజు మేము ఫ్రీ బస్ అని, ఉచిత బస్ అని ప్రతి మహిళకు ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు. అదేవిధంగా ఈ 6 గ్యారంటీలు కూడా 100% అమలవుతాయని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ, ఇంతకుముందు కూడా మీరు చూసుకున్నట్టయితే మా కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేసింది. ఇది ఇంకా ముందు కూడా చేస్తుంది. మేము మాట మీద నిలబడేటోళ్ళం, మాట మీద కట్టుబడి ఉండేటోళ్ళం. ఎందుకంటే ఈ రోజున్న పెద్ద పెద్ద డ్యామ్స్ కానివ్వండి, ఐడిబిఎల్ లాంటి పెద్ద పెద్ద సంస్థలు నిర్మించింది కాంగ్రెస్ పార్టీయే. ఈ 6 గ్యారంటీలు కూడా 100% మేము ఇంప్లిమెంట్ చేస్తాం. అంటే ఇప్పుడు ముందు రాజాసింగ్ ముందు మాట్లాడుకుంటే కేటీఆర్ కూడా మొన్న వ్యాఖ్యలు చేశారు. మా దగ్గర ప్రతిదీ రికార్డు ఉంది, రాహుల్ మాట్లాడిన ప్రతిదీ. సో మేము అసలు వీళ్ళు ఎలా, ఇది అయ్యే పని కాదు అన్నట్టు చెప్తున్నారు. ఏంటంటారు? ఇప్పుడు మేడం ఒక చిన్న విషయం, అయ్యేది కానప్పుడు అయితే మేము 500 సిలిండర్ అన్నాం, ఆయన 400 అన్నాడు. మేము 2500 మహాలక్ష్మి ఇస్తాం, ఆయన 3000 అన్నాడు. మేము పెన్షన్ 4000 ఇస్తామన్నాం, ఆయన 5000 అన్నాడు. మళ్ళీ మాకు ఇంప్లిమెంట్ కానీ మీకు ఎట్లా అవుతుందండి? మీరు మేనిఫెస్టోలో ఎట్లా పెట్టారు? మీకు జరగదని తెలిసి మళ్ళీ మీరు ఎట్లా పెట్టారు? అంతా పబ్లిక్ని ప్రక్కతో పట్టిస్తున్నారు. ఇంకా పల్లరాజేశ్వర రెడ్డి గారు కానీ, కడియం శ్రీహరి గారు కానీ ఎవరో మాట్లాడుతున్నారు, ఈ గవర్నమెంట్ ఉండదు చేయదని చెప్పేసి మా ఒక్క స్కీమ్కే వీళ్ళు దసుకున్నారు. ఇంకా మా 6 స్కీమ్లు వస్తే పబ్లిక్ జనరల్గా పబ్లిక్ మాకు ఓటేసి మాకు పవర్లో ఇచ్చి పబ్లిక్ మొన్న మీకు బీఆర్ఎస్కి కరువు కాల్చి వాత పెట్టినట్టు చేసారు. ఇప్పుడు ఇలాగే వ్యాఖ్యలు చేసుకుంటా పబ్లిక్కి మేము సేవ చేసేది అడ్డుపడితే మొత్తంకి మీ పార్టీలు 2 భూస్థాపితం అవుతాయి. త్వరలో అంటే కాంగ్రెస్ పార్టీ పడిపోతుంది అన్న వారికి కూడా సమాధానం అయిందేనా? అదే కదండి మొన్న పబ్లిక్ ఇచ్చిన తీర్పు. ఇప్పుడు మేము సీఎం అయ్యి మా రేవంత్ రెడ్డి గారు 18 అవర్స్ పనిచేస్తున్నారు ప్రతిరోజు. అదే కాకుండా సెక్రటరియట్ ఎలా ఉంటుందో తెలియదు నార్మల్ పబ్లిక్కి. ప్రజాభవన్ ఇప్పుడు పెట్టాం, ప్రగతి భవన్, అది ఎలా ఉంటుందో తెలియదు. ఈరోజు మీరు వెళ్ళి చూడండి, ఎంతో మంది ఫామ్స్ పట్టుకొని మా ప్రజాభవన్లో మీరు వెళ్ళి చూడండి కావాలంటే. 100% మాది పబ్లిక్ పార్టీ, ప్రజాసేవ చేయడానికి వచ్చిన పార్టీ. మాకు ఇట్లా ఆల్రెడీ మేమైతే ప్రజాభవన్ కి వెళ్ళాము. అక్కడ చాలా మంది చాలా సమస్యలతో వస్తున్నారు. సో అవన్నీ కూడా నెరవేర్చడం అనేది సాధ్యమయ్యే పనేనా? మీరు చూసుకుంటే 9:30 అసలు మొదలు పెట్టారా? ఇప్పటికి ఏమైనా స్టార్ట్ చేశారా? ఎవరి సమస్యలైనా ఇప్పుడు మేము వచ్చి 10 రోజులు కాలేదమ్మా, 10 days అయింది మేము వచ్చి. ముందు మేము సెట్ కానీ కొంచెం టైం పడుతుంది, 100% టైం పడుతుంది. ఆ తర్వాత మేము ప్రగతి భవన్ తీసేసి ప్రజాభవన్ పెట్టిందే తెలంగాణ ప్రజల కోసం, వాళ్ళ బాధలు చెప్పుకోనికి. ఇన్ని రోజులు ప్రగతి భవన్ నుంచి కేసీఆర్ సీఎం గారు, మాజీ సీఎం గారు ప్రగతి భవన్ ఉన్నదో తెలియదు, ఫామ్ హౌస్ ఉన్నదో తెలియదు. ఇప్పుడు మేము బాధ్యత అన్ని డోర్లు ఓపెన్ చేసి ప్రజల కోసం ప్రజాభవన్ పేరు పెట్టి మరి తెలంగాణ ప్రతి పౌరుని కానీ మేము లోపలికి ఆహ్వానిస్తాం. అంటే మీరు దీని ద్వారా తెలుసుకోవచ్చు మాకు పబ్లిక్ పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో దీని ద్వారా మీకు తెలవాలి. ఎందుకంటే మేము వచ్చి 10 days కూడా కాలే, ప్రగతి ప్రజాభవన్ చేసాం, సెక్రటరీలో అందరికి ఎంట్రీ చేసాం. ఇంకా చాలా మార్పులు జరుగుతాయి. 100% మా సీఎం గారు ఇచ్చిన హామీలు నెరవేరుస్తారు అని చెప్పేసి మీరు అలా చెప్తున్నారు. ఇక రాజాసింగ్ వ్యాఖ్యలపై చెప్పండి సార్. అంటే ఆయన యుద్ధం మొదలైంది అంటున్నారు. సో ఇవన్నీ జరుగుతాయి. ఎక్కడి నుంచి తెస్తారు డబ్బులు? ఇటలీ నుంచా లేదంటే కాంగ్రెస్
కాంగ్రెస్ భవన్ నుంచి అని అడుగుతున్నారు, వారికి ఏం చెప్తారు? ముందుగా రాజాసింగ్ గారు ఇటలీ నుంచా కాంగ్రెస్ నుంచా అని కాంగ్రెస్ మాటలు భవన్. వెనక్కి తీసుకోవాలి. ఎందుకంటే 2014లో బీజేపీ మేనిఫెస్టోలో ప్రతి ఇండియన్ కి 15 లక్షలు ఇస్తానన్నారు. ఇచ్చారా? లేదు. మరి ప్రతి ఏడాది 2 crores జాబ్స్ ఇస్తాను, లేదు. 100 స్మార్ట్ సిటీలు చేస్తాను, లేదు. ముందు మీ మేనిఫెస్టో మీరు 10 ఏళ్ళు అయిపోయింది, 2023 అయిపోయి లాస్ట్కి వచ్చింది 2024, 10 ఏళ్ళు అవుతుంది. మీరు ఫస్ట్ మీరు చెప్పిన 2014లో పెట్టిన మేనిఫెస్టోలు పెట్టిన ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత మా కోసం మాట్లాడండి. మీరు ఆంధ్ర తెలంగాణ విభజించబడ్డప్పుడు అవి హామీలు హక్కులు అడిగారు, ఇప్పటివరకు హక్కులు పూర్తి చేయలేదు మీరు. మీ నలుగురు ఎంపీలు కూడా అక్కడ పోయి కొట్లాడే అంత అది లేదు. ఇక మీరేం మాట్లాడతారండి? ఇక మా కోసం మీరు ఇంప్లిమెంట్ చేస్తారు, మాకు చెప్తారు. ఆల్రెడీ బీఆర్ఎస్ కేసీఆర్ ఏమో చాలా అప్పులు చేసేసారు, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, ఇంకెంత అప్పులు అవుతాయో అన్నట్టు మాట్లాడుతున్నారు, మీరేమంటారు? ఇప్పుడు ఆయన కారు కూర్చొని కూర్చున్నాడు, ఆ కారు ఆయన ఇంకా స్టీరింగ్ కారు పట్టుకొని కారు కూర్చొని కూర్చున్నాడు. సరే, అది ఏమున్నా జనాలు నిర్ణయిస్తారు. 100% మా గ్యారంటీ సమలవుతాయి. వాళ్ళు అనుకున్నట్టు 6 నెలలు ఏదో అని చెప్పి భ్రమలో ఉన్నారు. పబ్లికే మీకు తీర్పిచ్చారు. ఫ్యూచర్లో కూడా మేము ఎంత మంచి ఇంప్లిమెంట్ చేస్తామో మా స్కీమ్స్ పబ్లిక్ చూస్తారు 100%. ఇంకోటి మీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నా అంటే, ఈ గ్యారంటీ కార్డులు అని చెప్పేసి పబ్లిక్ని మోసం చేస్తున్న వారందరికీ హెచ్చరిస్తున్నాను, చాలా తప్పు. పబ్లిక్ అందరూ ప్రలోభాలకు గురి కావద్దు. మేము స్కీమ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు 100% మీ ద్వారా జరుగుతుంది, ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లో వస్తుంది. అప్పటి వరకు మీరు వేచి చూడాలి, అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకొని స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే, అంటే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎంలు ఒకటే అన్న వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏంటి? అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ కానీ మేడిగడ్డ ప్రాజెక్ట్ కానీ ఇప్పుడు వాటిపై ఏమైనా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయా? టీఆర్ఎస్ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటన్న వాళ్ళకు ఆన్సర్ ఇస్తున్నానండి. గత 2 సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారు దళిత దండోరా అని, నిరుద్యోగులని, టీఎస్పీఎస్సీ అని ఇట్లా ఎన్నో జరిగాయి. అందులో మీకు ఎక్కడన్నా బీజేపీ వాళ్ళు కనబడ్డారా అండి? ఎంఐఎం వాళ్ళు కనబడ్డారా? మేము పోరాడినాం, మేము జైల్లోకి వెళ్ళినాం, మేము పోరాడినాం చేసింది. అందుకే పబ్లిక్ మాకు పట్టం కట్టారు. మేమందరం ఒకటంటే ఎవరెవరికి ఒకటో అందరికీ తెలుసు. మీరు ఎగ్జాంపుల్ ఇక ప్రతిసారి ఏం చెప్తాం కానీ, కవిత స్కామ్లో ఉన్నాక ఆమె పేరు ఉన్నాకనే మీరు లోపలేయలేదు. ఇప్పుడు మీరు ఒకటో మేము ఒకటో ప్రజలందరికీ తెలుసు. అది చూసే మన ప్రజలు తీర్పిచ్చారు మనం 1 month బ్యాక్. ఓకే, రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.